రాత్రి జరిగిన సంఘటన అమానవీయమని చెప్పుకోవచ్చు. ఒక వృద్ధుడిపై జరిగిన దాడి చాలా దారుణమని, తాను ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని మనకు చెప్పడం అయితే జరిగింది. సో దాని గురించి గ్రామస్తుల మాటలను తెలుసుకుందాం. వాళ్ళ ఇంట్లో ఉన్నాయి రాడ్లన్నీ. ఇదంతా బ్లడ్ చూడండి, ఇదంతా బ్లడ్ ఇక్కడ కొట్టినారు, ఇదంతా బ్లడ్ చూడండి. అక్కడ దాకా పోయినాయి, కడిగేసినారు లాస్ట్ లేడీస్ ఎవరో వస్తే మీరు వీడియోలు తీస్తే బాగుండదు, మీరు పోండి మా మీరు వీడియోలు తీస్తే కన్నా బాగుండదు పోండి నుంచి భయపడి వెళ్తున్నారు. నాకు కాల్ చేస్తే అప్పుడు నేను ఇంట్లో ఉండేదాన్ని బయట వచ్చి చూస్తే అక్కడ ఉన్నాడు. ఇట్లా వేరే వాళ్ళు కాల్ చేసినారు, వేరే అప్పుడు కాల్ చేసి ఇంట్లో నుంచి వచ్చి మళ్ళీ ఓపీ పట్టుకొచ్చి హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి కూడా పోయేదానికి సిద్ధంగా ఉన్నారు సార్. పల్లెంతా సార్ మీరు పీడియాక్ ఖచ్చితంగా కట్టాలి సార్. వాని కోసము ఇంటింటికి చందాలు కూడా వేసుకుంటారు. అందరూ సంతకాలు పెట్టారు సార్. ఒకరు కూడా మేము పెట్టమనే వాళ్ళు లేరు. ఏ ఒక్క పండగ సార్, పండగ కానీ దేనికి కానీ ఈ బజార్లో 10 ఇండ్లు ఉన్నాయి. అంతా మా బంధుత్వం, మా తాతగారి ఇచ్చిన ఇండ్లు, మా బంధుత్వం ఇండ్లు, మా చిన్నాయన బిడ్డలు, మా బంధువులే ఉండేది. అందరినీ ఒక మనిషిని లేకుండా ఖాళీ చేపించేసినాడు. వాడు రౌడీతనంతా వాడు కొట్టేదంట్లో, వాడు తిట్టేదంట్లో నా మధ్యని కూడా కొట్టేసినాడు. నా మధ్యని కూడా, సొంత మధ్యని కూడా కొట్టేసినాడు. వాడు కూడా చచ్చిపోయినాడు. వాడు ముందు 14 ముందు కొట్టేసినాడు, వాడు కూడా చచ్చిపోయినాడు. వాడు కొట్టిన మనిషి లేరు, వాడు భయపెట్టించిన మనిషి లేరు, వాడు కొట్టిన మనిషి లేరు. అందరినీ ఖాళీ చేయించినాయి, బజారే లేకుండా ఖాళీ చేయించేసినాడు. వాడు ఒకడు ఉంటే వాడిని చంపేస్తామని ప్రయత్నం చేసి చంపేసినారు. వాడిని అయిపోయినాడు, వాని పని అయిపోయింది. ఇంకా కొనూపిరితా ఉన్నాడంట, బతాడో బతకడో నమ్మకం లేదు స్వామి. అది న్యాయం చేయలేదు స్వామి. మాకు న్యాయం చేయ స్వామి. చేయవరకు నమస్కారం, జడ్జీలకు నమస్కారం, అందరికీ నమస్కారం. మేము దిక్కులేని వాళ్ళము, మాకు న్యాయం చేయండి స్వామి. వాని బిడ్డలు ఒక రౌడీలు, వాని కూతురు ఒక రౌడీ, వాని పెన్లాలు ఒక రౌడీలు, అందరూ రౌడీలే. మాకు న్యాయం చేయండి స్వామి. వాళ్ళంతా వాడు రౌడీ షీటరు. కాడ ఎప్పుడు గంజాయి వ్యాపారం అంటామండి, పెద్ద పిల్ల ఉంది. అది వాడు ఎవరిని చంపేది, ఎవరిని కొట్టేది, ఎవరిని నరికేది తెలియదు. అట్లా చేస్తున్నారు స్వామి. మాకు న్యాయం చేయండి. వాడు దిక్కులేని వాడు స్వామి. మేము ఆడబిడ్డలు ఉంటాం, మేము ఎవరు వచ్చే వాడి మాటకి ఎవరు రాలేము స్వామి భయపడి. మాకు న్యాయం చేయండి స్వామి. నా తమ్ముడు చచ్చిపోతాడు, వాడు చచ్చిపోయినా మాకు న్యాయం చేయండి. మాకేమి చేయొద్దు, న్యాయం చేయండి. వాడు రౌడీ షీటరు. వాడు ఎంతోమంది. మీ తమ్ముడిని కొట్టిన వాళ్ళ పేర్లు చెప్పగలరా, ఎవరు ఏమనేసి? చెప్తా స్వామి. వాడు మహేంద్ర, మహేష్, రవణ, మైత్రి, శాంతమ్మ, రవణమ్మ, వీళ్ళు 6 మంది స్వామి. 6 మంది 1 మంది రాళ్ళు ఎత్తుకొని కొట్టేస్తుంటే ఎట్లా లేస్తాడు వాడు, ఎట్లా భయపడలేసి పైకి లేయలేడు వాడు, ఉరివే లేయలేడు. అందరం బిందె ఎక్కొని కొట్టేసినారంట. రోట్లో గుడ్డ పెట్టి సౌడు రాకుండా కొట్టేసినారు, నరికే రాళ్ళతో కొట్టేసినారు. లేచినారు స్వామి, అంత దాడి చేసినారు. మాకు న్యాయం జరిగేట్లా చేయండి స్వామి. వాడు చచ్చిపోయేదేమో చచ్చిపోతాడు, న్యాయం జరిగేట్లా చేయండి. అంతే, ఇంకేమీ అడగదు. మాకు దిక్కు లేని వాళ్ళం మేము, ఎవరు లేరు మాకు దిక్కు. ఒకడే ఉండే తమ్ముడు. మాకు న్యాయం చేయండి స్వామి, అంతే. ప్రస్తుతం ఇప్పుడు బాధితుడు ఎలా ఉన్నాడు, ఎక్కడున్నాడు అక్క? తిరుపతి రొయ్యాలో ఉన్నాడు. నైటు గవర్నమెంట్ హాస్పిటల్లో. ఇక్కడ చాలా సీరియస్ కేసు ఇది. తిరుపతికి వెళ్ళిపోండి, తల గాయమైంది, చెయ్యి ఇరిగిపోయింది, బర్రెముకలంతా దెబ్బతిన్నాయి, మీరు ఆడ స్కాన్ చేయించుకోండి, ఇక్కడ ఆ సదుపాయమైన ఇవి లేవు మిషన్లు అని చెప్పినారు. నైటు 10:30కు అట్లా తిరుపతికి తీసుకెళ్లారు. ఇప్పుడు నేను కాల్ చేస్తే బర్రెముకలు లెఫ్ట్ సైడ్ 2, రైట్ సైడ్ 2 ఇరిగిపోయినాయంట. సిమెంట్ రాళ్లతో గుద్దినారు. మళ్ళీ రోకలు బడి రాడ్లు అన్నీ కొట్టినారు. వాళ్ళ ఇంట్లోనే ఉన్నాయి, బయట విండోలో కూడా కనిపిస్తున్నాయి. మళ్ళీ ఇప్పుడు నేను కాల్ చేస్తే తలకు కట్టుకట్టినారు. చాలా సీరియస్ కేసు, చెప్పలేము. బర్రెముకలు ఆపరేషన్ చేసినా కూడా ఆయన ఏమో చెప్పలేము. చెయ్యి మాత్రం భుజం దగ్గర మొత్తము ఇదైపోయింది, అది కూడా చాలా కష్టంగా ఉంది అని చెప్పినారు. బాధితునికి భార్య బిడ్డలు ఎవరు లేరా? ఎవరు లేరు, వెనుక ముందు ఎవరు లేరు. 2 అక్కగారు ఉన్నారు, వాళ్ళు భయపడి రాలేదు.
వాళ్ళు కూడా భయపడి రాలేదు. ఎందుకంటే ఎక్కడ మా మీదకి వస్తుందో అని చెప్పేసి భయపడి రాలేదు. ఇంకా నేను పాపం చూస్తూ మానవత్వం కదా, చూస్తూ ఉండలేక నేను అప్పుడు ఓపీ కాటికి పోయి 4 పోలీసు వాళ్ళని తీసుకొని వస్తే అప్పుడు వచ్చినారు ఊర్లో వాళ్ళందరూ. వానికి భయపడి వాడు సైకోలాగా ప్రతిరోజు తాగేది, ఎవరి మీదకో ఎవరి మీద గొడవలు పోతూనే ఉంటాడు. వాడు జైలుకి పోయేది, మళ్ళీ మామూలుగానే ఇట్లా వచ్చేది. ఇందుకు భయపడి ఎవరు రాలేదు. ఇప్పుడు పోలీసు వాళ్ళు కానీ, మన సిఐ కానీ, ఎస్ఐ కానీ, డిఎస్పి సార్ కానీ స్పందించి వాని పైన ఏమేమి కేసులు ఉంటే అవన్నీ తీసి, వాడు రౌడీ షీటర్ ఇంతకు ముందు కూడా, ఆ కేసులన్నీ బయటకు తీసి వీనికి సెక్షన్లన్నీ పెట్టి ఊర్లో ఎవరికి ఏం అన్యాయం జరగకుండా చూడాలని కోరుకుంటున్నాను. ఈ దారుణ ఘటనపై పోలీస్ శాఖ వారు కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు అయితే కోరుతున్నారు.